శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిష్కారణ, నిష్కలంక, నిరుపాధి, నిరీశ్వర, నీరాగ రాగమదని, నిర్మద మదనాశిని అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయుగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. నిష్కారణ అనగా ఏదో ఒక కారణం లేనిదే ఏ వస్తువు ఆవిర్భవించదు, కానీ తనకు తానే కారణం, సమస్త సృష్టికి తానే మూల కారణం. తనకు కారణమైనదంటూ ఏమీ లేదని కనుక, ఏమీ లేనిది కనుక అమ్మ నిష్కారణ. నిష్కలంక అనగా కళంకం అంటే దోషం లేక పాపం. నిష్కలంక అనగా ఏ విధమైన దోషం లేక పాపం లేని పరమ పవిత్ర స్వరూపిణి. నిరుపాధి అనగా ఉపాధి అంటే శరీరం. శరీరం ఉంటేనే ప్రాణం నిలబడుతుంది, ప్రాణం ఉంటేనే శరీరం నశించకుండా ఉంటుంది. ఈ దేహం అవిద్యా స్వరూపం కనుక జీవులకు దేహభ్రాంతి ఉంటుంది. ఈ మాయామయమైన ఉపాధి లేనిది అనగా నశించిపోయే శరీరం లేనిది లేదా అత్యంత దివ్యమైన చిన్మయ శరీరం కలది కనుక అమ్మవారిని నిరుపాధి అంటారు. నీరీశ్వర. నీరీశ్వర అనగా ఈ సమస్త లోకాలకు అమ్మవారే ఈశ్వరి, అధిష్టాన దేవత. అమ్మకు పైన, అమ్మను మించిన శక్తి మరొకటి లేదు. తనకు తాను తప్ప తనపై మరొక ఈశ్వరుడు లేనిది నిరీశ్వర. నీరాగ అనగా వస్తువులపై ఉండే రాగద్వేషాల వల్లే జీవులు సంసారంలో పడి కొట్టుకుమిట్టాడుతూ ఉంటారు. ఇవి లేకుండా చేసేది, తనలో ఇవి లేకుండా ఉండేది కనుక అమ్మవారు నీరాగ అన్నది. రాగమదని అనగా, రాగం అనగా ప్రీతి, ఆసక్తి అని అర్థం. ప్రీతి వల్లే జీవులు సంసారం అనే సముద్రంలో పడి బయటకు రాలేకపోతున్నారు. అలాగే గృహ వ్యామోహంలో చిక్కుకుని కొందరు నశిస్తున్నారు. సంసార సాగరంలో ముంచి తేలకుండా చేసి జీవులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాగం అనే దానిని మధించి భక్తులకు సంసార సాగరంలా కాకుండా పిల్ల కాలువలాగా మార్చి, భక్తులకు సంసారం సాగరంలా కాకుండా పిల్ల కాలువలాగా మార్చి దాటే అవకాశం ఇస్తోంది కనుక శ్రీమాతను రాగమదని అన్నారు. నిర్మద అనగా మదము లేనిది అమ్మవారు. మదం నరకమైతే నిర్మదం మోక్షం. మదనాశిని అనగా అమ్మవారు మదం లేనిది. మదం నాశనం చేసేది కూడా అమ్మయే. జీవులకు నా అంతటి వారు లేరని అహంకారం ఉంటుంది. ఈ అహంకారాన్ని నాశనం చేసి జీవిని మహాత్మునిగా చేస్తుందని కూడా అర్థం. నిష్కారణ, నిష్కలంక, నిరుపాధి, నిరీశ్వర, నీరాగ రాగమదని, నిర్మద మదనాశిని. నమః శివాయ చ నమః శివాయ. బలం గురుర్ ప్రవర్తతాం.